Hello everyone, welcome to my channel Vaishu. Hello, day 3. Hello, we are going to, where are we going? టెక్నికలీ ఇట్స్ డే 3 ఆఫ్టర్నూన్. మెల్లగా లేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసి బ్రంచ్ చేసి మ్యూజియంకి వచ్చేసాము. ఇది ఏరోనాటికల్ మ్యూజియం. ఇది సబ్మరీన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఆర్కే బీచ్లో ఉంటుంది అండ్ ద వ్యూ ఇస్ అమేజింగ్. టికెట్ ప్రైస్ వచ్చి 100 to 150 ఉంటుంది, మోస్ట్లీ 150 అనుకుంటా పర్ పర్సన్. TU-142 విమాన ప్రదర్శనశాల విచ్ ఇస్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. దీనికి ఎగ్జాక్ట్లీ ముందు మన ఫేవరెట్ స్పాట్ ఐ లవ్ వైజాగ్ అనే సింబల్ ఉంటుందన్నమాట. కొంచెం పాతగా అయిపోయింది బట్ ఇట్ ఈస్ అమేజింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత అక్కడ పిక్స్ ఇవ్వకపోతే అది ఫీల్ అవుతుంది కాబట్టి మ్యాండేటరీ పిక్స్ ఐ లవ్ వైజాగ్ ముందు. బట్ ద స్కైస్ ఆర్ అమేజింగ్. ఇది ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఎంట్రన్స్ ప్లేస్ అండ్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ అండ్ లుక్ అట్ ద స్కై. మ్యూజియం లోపల కంపల్సరీగా ప్రోహిబిటెడ్ అయినది మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ అండ్ వీడియో రికార్డింగ్స్. బట్ మీ అందరి కోసం ఐఎమ్ షూటింగ్ దిస్ ఆల్. ఇది ఎగ్జాక్ట్లీ వైజాగ్ పిక్చర్. ఏమేమి మాన్యుమెంట్స్ ఉన్నాయి, విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ చూసే క్లియర్లీ తెలిసిపోతుంది. అండ్ యాజ్ యూజువల్ మ్యాండేటరీ పిక్చర్. ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే మన సబ్మరీన్ ఉంటుంది కదా, ఆ సబ్మరీన్కి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దీని త్రూ వెళ్ళి ఆ ఎయిర్క్రాఫ్ట్ త్రూ వెళ్ళి వాళ్ళని సేవ్ చేస్తారనమాట. సీటింగ్ కెపాసిటీ ఆఫ్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ 9 members. సో 9 డిఫరెంట్ పొజిషన్స్, వాళ్ళ డ్యూటీస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క పర్సన్ది నేను మీకు క్లిప్పింగ్ వేస్తాను, మీరు వీడియో పాజ్ చేసి చదవచ్చు. ఇలాంటి ప్లేసెస్కి విజిట్ అయినప్పుడు కిడ్స్కి కానీ టీనేజర్స్ ఆర్ మిడిల్ ఏజ్ ఎవరికి వెళ్ళినా కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అ కంట్రీ. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పర్సన్ గురించి ఇన్ డీటెయిల్ వాళ్ళ డ్రెస్ అవన్నీ చూసినప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ దట్ మన వాళ్ళు ఎంత బ్రేవ్గా అలా ఫైట్ చేస్తున్నారు ఇన్ వాటర్ అండ్ ఇన్ ద స్కై అని చెప్పి. ఇవన్నీ అక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ అండ్ వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ డ్రెస్సింగ్స్ గురించి మనం చూసాము. నెక్స్ట్ రూమ్లో వాళ్ళు ఎక్విప్మెంట్ గురించి చూపిస్తారనమాట. సో వాళ్ళు ఎలాంటి ఇంజిన్స్ వాడారు, మెషిన్స్ వాడారు, బుల్లెట్స్ ఎలా వాడారు, వాళ్ళ ఎక్విప్మెంట్ ఏంటి అనేది ఈ రూమ్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఆ ప్లేన్ ముందు ఒక ఫ్యాన్ టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా, అది ఇది అనమాట. అండ్ దాని పెద్ద ఇంజిన్. ఇందులో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఆ పిక్చర్లో ఆ ముందు ఫ్యాన్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫ్యాన్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ. అండ్ ఆ ఫ్యాన్కి యూజ్ చేసే మోటార్ ఏదైతే ఉందో అది అంత పెద్దగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఫ్లైట్ నుంచి జంప్ చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఇది. సో దెర్ ఆర్ ఫ్యూ టైర్స్, టెంట్స్ అండ్ వాటర్ థింగ్స్. వాళ్ళు వాటర్లో సర్వైవ్ అయ్యేలాగా ఎక్విప్మెంట్ యూజ్ చేశారు. వాళ్ళు యూజ్ చేసే ట్యాబ్లెట్స్, స్ప్రేస్ అవన్నీ నీట్గా స్టోర్ చేసి వాళ్ళు ఎంత క్లారిటీగా చూపిస్తున్నారు. రివర్ రాఫ్టర్స్, ఎవ్రీ సింగిల్ థింగ్ అవన్నీ చూసిన తర్వాత అర్థమవుతుంది హౌ టఫ్ ఇట్ ఈస్ దేర్ అని చెప్పి. అండ్ దిస్ ఇస్ ద మిసైల్ దే యూస్, ద రెడ్ కలర్ వన్. ఇది ఎగ్జాక్ట్లీ ఎట్లా యూజ్ చేస్తారో నాకు తెలీదు బట్ డిఫరెంట్ సైజెస్ అండ్ వెయిట్స్లో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ క్రూషియల్ పార్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ అ హోలోగ్రాఫిక్ రూమ్. ఇందులో ప్లేన్ అనేది 3D పిక్చర్లో మనకు చూపిస్తారు, అది ఎలా ఉంది, ఎలా బిల్డ్ అయింది అని చెప్పి. ఇట్ వాజ్ సో ఎక్సైటింగ్ ఆ డార్క్ రూమ్లో దాన్ని వాచ్ చేయడం. నెక్స్ట్ ఆ ప్లేన్ బర్స్ట్ అయినా ఏదైనా డిజాస్టర్ జరిగినా అది ఎలా వాళ్ళు సర్వైవ్ అవుతారు అనేది ఒక పిక్టోరియల్ వేలో వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ టు వాచ్ ఆల్ దిస్ బికాస్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అనేది. ఇది చూస్తే యూల్ నో, కళ్ళ కట్టినట్టు చూపిస్తారు.
అండ్ ద నెక్స్ట్ అండ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ద రికగ్నిషన్స్. మన వాళ్ళు ఎలాంటి అచీవ్మెంట్స్ అచీవ్ చేశారు, ఎన్ని రకాల అచీవ్మెంట్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళ హానర్స్ ఏంటి, వాళ్ళ అవార్డ్స్ ఏంటి అనేది క్లియర్లీ వాళ్ళ పిక్చర్తో పాటు ఇచ్చారు. దిస్ ఈస్ ద మెయిన్ రూమ్ వేర్ రికగ్నిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ కూడా వచ్చాయి. యూ కెన్ వాచ్ ఇట్ అండ్ యూ కెన్ వాచ్ అస్ గివింగ్ మెడల్స్ టు ఈచ్ అదర్. Okay, ignore our behavior. We were actually having fun. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? మనం ఇప్పటి వరకు ఏవైతే పిక్చర్స్లో బొమ్మల రూపంలో చూసామో అది ఇప్పుడు లైవ్గా ఆ ప్లేన్లో మనం చూస్తున్నాము. అండ్ దిస్ ఇస్ మీ అగైన్. పిక్చర్ ఈజ్ ఆల్వేస్ మ్యాండేటరీ. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో నార్మల్ ప్లేన్లో ఎలా ఎంట్రన్స్ ఉంటుందో అలానే సిమిలర్ ఎంట్రన్స్ ఉంది. అండ్ హియర్ వీ కెన్ సీ అ స్మాల్ నేవీ ప్లేన్. అక్కడ ఆపోజిట్లో కనిపించేది ప్లేన్ ఎగ్జిట్ అనమాట. సో మనం అదంతా ట్రావెల్ చేసి ప్లేన్ లోపల వెళ్ళి మొత్తం చూసి ఇక్కడ నుంచి రివర్స్ వస్తాం. అక్కడ వెదర్ అంతా అన్ప్రెడిక్టబుల్ ఉండిందనమాట. సో ఫుల్ బ్లాక్ డ్రెస్ వేసుకెళ్ళినా మేము క్లౌడ్స్ ఉన్నాయని, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ హాట్. Such a crazy flight it is. ఇన్సైడ్ ద ప్లేన్ మన జనరల్ పీపుల్కి అస్సలు అర్థం కాదు లోపల ఏమున్నాయో. బికాజ్ లోపల మనకి కెమెరాస్ ఉన్నాయి, ఏసీస్ ఉన్నాయి, విండ్ బ్లోవర్స్ ఉన్నాయి, మెషిన్స్ అండ్ వైర్స్ ఎవ్రీవేర్. ఒక్క మనిషి నడవడానికి స్పేస్ ఉంటుంది. అలాంటిది 9 members ఈ ప్లేస్లో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది చూస్తే కానీ అర్థం కాదు. బట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ అవుట్ దేర్ ట్రావెలింగ్ ఇన్ దీస్ ప్లేన్స్. Another mandatory picture, and all the wires and me. Hey, hi, hello, how are you doing? And there ends the flight journey. అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము because we are running late, and we are here to the beautiful view again. As I said, full clouds ఉన్నాయి, at the same time full ఎండ కూడా కొడుతుండే, full వేడి కూడా అవుతుండే. This is the big submarine you can see behind me. దీనికి కూడా టికెట్ ఉంటుంది, అరౌండ్ 100 rupees or 150 rupees per person. బట్ దిస్ ఈస్ వర్త్ ఇట్ అండ్ ఇట్ ఈస్ హెల్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ లోపల వెళ్ళాక. దీని లోపల కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ ప్రొహిబిటెడ్, బట్ స్టిల్ వీ విల్ షో సమ్ టు యూ అండ్ మ్యాండేటరీ పిక్చర్ అగైన్. ఇది కూడా సేమ్, లోపలికి వెళ్ళాక మనకి ఏం అర్థం కాదు, బట్ ఒక్క విషయమే అర్థమవుతుంది ఏంటంటే అందులో ఉన్న వాళ్ళు వాటర్ ప్రెషర్కి చాలా స్ట్రగుల్ అవుతారు. ఎస్పెషల్లీ అక్కడ చాలా వేడి, అండ్ లోపల పిక్చర్స్ వీడియోస్ పెద్దగా తీయలేదు కాబట్టి ఐ కుడ్ షో ఓన్లీ ఫ్యూ. అండ్ దిస్ ఇస్ ద మ్యాన్ కుకింగ్, ఇడ్లీ కుక్ చేస్తున్నాడు. ఆయన ఏంటో వియర్డ్ అనిపించి ఫోటో తీసిన అనమాట. ఈ వాటర్ పైప్స్, మెషిన్స్ ఇవన్నీ అర్థం కావాలంటే మనం గాజీ అటాక్ మూవీ చూడాలి. ఆ మూవీలో చాలా క్లియర్లీ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ డీటెయిల్ గురించి మనం చూడొచ్చు. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, గో వాచ్ రైట్ అహెడ్. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ మూవీ. అండ్ అది చూసాక, ఇదంతా చూసిన తర్వాత దెన్ వీ విల్ నో వాట్ అవర్ నేవీ పీపుల్ స్ట్రగుల్ సో హార్డ్ టు కీప్ సేఫ్ అని చెప్పి. లైక్ ఐ సెడ్, మెషిన్స్ ఎవ్రీవేర్. బట్ నేను చెప్పానని కాకుండా మీరు లైవ్గా వెళ్ళి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో మీరు వైజాగ్ వెళ్తే కనుక తప్పకుండా ఈ మ్యూజియంస్ 2 విజిట్ చేయండి, విచ్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కరేజ్ ఆల్సో దట్ వీఆర్ సేఫ్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ అండ్ ప్రౌడ్ ఆఫ్ అ కంట్రీ. Gazi attack submarine.
బ్లాక్ ఆల్ బ్లాక్. సగం అయింది. లుక్ అట్ ద లగేజ్. హాయ్ ఫ్రెండ్స్. రోడ్డు మీద తింటుంది పాప ఇడ్లీ, అది కూడా పొద్దున్న వేసిన ఇడ్లీ తినలేదు. And this is the main view to watch. Our clouds, our submarine and our beach. కింద చిన్న చిన్న స్పాట్స్ కలర్ఫుల్గా చాలా చాలా సూపర్ ఉండింది. అండ్ హియర్ ఇస్ ద మెయిన్ ఫాల్ట్ హ్యాపెండ్ ఫర్ అస్. అదేంటో నేను నెక్స్ట్ చెప్తాను, సో వెయిట్ అండ్ వాచ్. బ్యాగ్ పోయింది, ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది. బాయ్ పోయింది. వర్షంలో నడుస్తున్నాం, తడిచిపోయినాం ఆల్రెడీ. गेम ऑफ थ्रोन्स का है ना वो? क्या? नहीं, एक्वामैन. नहीं, गेम ऑफ थ्रोन्स में वही रहता ना? कांड्रो को स्टार्टिंग में रहता हूँ. Busy in eating in the rain. చూడని కూడా చూస్తలేదు. నిదానంగా హోటల్ పేరేంది? ఫోటో పోయింది, ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది. హోటల్ పేరు ఫుడ్ వచ్చింది, బ్యాగ్ పోయింది. ఇది అక్కడ తిన్న మేము యమ్మీ ఫుడ్ స్పైసీ లేకుండే, సో ఎక్స్ట్రా స్పైసీ ఫుడ్ చేపియాల్సి వచ్చింది. హాయ్ చెప్పు. వీళ్ళు తింటున్నారు. ఓకే, భయపడకండి ఆ ఫేసెస్, స్కేరీ ఫేసెస్ చేసి. యాక్చువల్లీ ఏమైంది అంటే, మేము వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆ వ్యూ షూట్ చేసేటప్పుడు మా మెయిన్ క్యాబ్ కార్ ఏదైతే ఉందో అది వచ్చేసింది అనమాట. సో మా వాళ్ళు క్యాబ్లో షిఫ్ట్ చేస్తూ చేస్తూ ఒక బ్యాగ్ మర్చిపోయారు, అది మిస్ అయిపోయింది మా ఫ్రెండ్ది. అది మేము అరకు స్టార్ట్ అయిపోయిన హాఫ్ వే తర్వాత మేము రియలైజ్ అయ్యాము. సో వీ వెంట్ బ్యాక్ టు ఆర్కే బీచ్ అగైన్. అక్కడ వెళ్ళిన తర్వాత వెతికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేసి మేము వచ్చేసరికి ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము ఎప్పుడో బ్రన్ చేసాం కాబట్టి అక్కడ ఫుల్ ఆకలేసింది మాకు. ఆ టైం ఇట్ వాజ్ ఆల్రెడీ 7 in the evening. అండ్ పక్కనే ఫుడ్ స్టాల్స్ కనిపించినాయి, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ. సో ఇమీడియట్గా వర్షంలోనే వెళ్ళి మేము తిన్నాము. అందరికీ ఫుల్ హంగ్రీ ఉండే కాబట్టి. అండ్ ఫుడ్ వాజ్ అమేజింగ్, కానీ అసలు స్పైసే లేదు. మన హైదరాబాద్ వాళ్ళకి ఫుల్ కారం తిన్నాం అలవాటు కాబట్టి అక్కడ ఎక్స్ట్రా స్పైసీ చేయించుకొని మరీ తిన్నాం మేము. అండ్ దెన్ తిని అరౌండ్ 7-7:30 వి స్టార్టెడ్ టు లంబసింగి వ్యూ పాయింట్. అండ్ అవన్నీ మీరు చూడాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు మై ఛానల్ వైషు.